తెలుగు ప్రజల రక్షణకు విస్తృత ఏర్పాట్లు. మంత్రి లోకేష్. నేపాల్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజల రక్షణకు సత్వర చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఆధ్వర్యంలో అర్జున్ శ్రీకాంత్ సారథ్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి బాధితుల వివరాలు సేకరించడం జరిగిందన్నారు. ఇప్పటికే 22 మంది బీహార్ చేరుకున్నట్లు తెలిపారు. చార్టర్డ్ ఫ్లైట్లో సెమీకేట్ నుంచి 12 మంది నేపాల్ గంజరకు, పోఖ్రా నుంచి కాఠ్మండుకు మరికొందరిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. పొద్దున్న నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు కాఠ్మండు వచ్చిన 130 మంది కలితో మొత్తం 200 మంది నేపాల్లో జరుగుతున్నట్లు తెలిపారు. పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దునుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నా. గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జున్ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం.